హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'చెవిటి అల్లుడు' అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక చెవిటి అతను ఉన్నాడు. అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్తల్లుడయ్యాడు. ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబు వచ్చింది. అందులో ఆయనకు జబ్బుగా ఉందని అల్లుణ్ణి ఒక మాట వచ్చి చూసిపొమ్మని ఉంది. చెవిటల్లుడికి ఆ ఉత్తరం చూసుకునేసరికి దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది. అది ఎందుకో తెలుసా? అత్తగారింటికి పోతే భార్యని ఒక మాట చూసుకురావచ్చునని. తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది. నాకు చెవుడు దాపురించింది కదా! మామగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది? ఒకవేళ వినపడక వారు ఒకటి అడిగితే నేనింకోటి జవాబిస్తే మన సంగతి బయటపడిపోదా? కాబట్టి ముందుగా నేనే ఏమండీ మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అని అడిగితే అప్పుడు ఆయన పర్వాలేదు, కొంచెం నయమే అంటాడు. ఆ తర్వాత అయితే మీకిప్పుడు ధారకమేమిటి? అని అడిగేస్తాను. వారు ఏదో గంజినీళ్లు తాగుతున్నానని జవాబిస్తారు. అప్పుడు ఇక సులభంగా సరే అదే తీసుకోండి. కానీ ఏ వైద్యుడి దగ్గర మందు పుచ్చుకుంటున్నారు? అని అడిగేయవచ్చును. ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నానని చెప్పుతాడు. అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను. అంతటితో నా పని తీరిపోతుంది. చక్కగా పెళ్ళాం దగ్గరికి పోయి మాట్లాడి ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువచ్చేస్తాను అనుకున్నాడు. చెవిటి అల్లుడు చల్లగా మామగారి ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతున్నది. అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలని జ్ఞాపకం వచ్చింది. అయితే ఏమి తీసుకుపోవాలి? అక్కడ ఉన్న కూరగాయల్లోకెల్లా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి. ఇంకేం, అవి ఒక అణాకు తీసుకుని మామగారింటికి చేరుకున్నాడు. అతను వాకిట్లో అడుగుపెట్టాడో లేదో బావమరుదులు మరదళ్ళు వచ్చి అతని కాళ్లకు చుట్టుకున్నారు. వాళ్ళ చనువు చూసేసరికి అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు. తన చేతిలో మిరపకాయలు తలా 4 పంచిపెట్టి ఇంకో 4 మామగారి కోసం అట్టే పెట్టాడు. ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకటము, ఏడవటము మొదలుపెట్టారు. మన చెవిటి అల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారనుకుని తన చేతిలో ఉన్న ఆ 4 కాయలు కూడా వాళ్ళకే ఇచ్చేశాడు. పిల్లలు ఏడుపు మానలేదు. ఇంతలో అతని అత్త బయటికి వచ్చి సంగతంతా చూసి, భలే సరసమాడావులే బాబూ! ఆ నోరు తెలియని పిల్లలతో నీకెవరూ పెద్దవాళ్ళు దొరకలేదా నీ చాతుర్యం చూపించటానికి? అని కోప్పడింది. పాపం అల్లుడి మొహం తెల్లబోయింది. జరిగిన పొరపాటుకు మనసులో తిట్టుకుని చల్లగా మామగారి దగ్గరికి వెళ్ళాడు. అల్లుణ్ణి చూడగానే మామగారి మొహం వికసించింది. కూర్చోమని చేతితో సైగ చేశాడు. అల్లుడు మామగారి పక్క మీద కూచుని అది వరకు వల్లించుకు వచ్చిన ప్రకారం ఏమండీ మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా స్థితి చూస్తే ఇవ్వాళో రేపో అన్నట్టుంది. ఇంతకీ మన చేతిలో ఏముంది? అన్నాడు నూతిలోంచి మాట్లాడినట్లు. అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు. అయినా ఆ వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటే అనసాగాడు. అయితే మీకిప్పుడు ధారకమేమిటి? ఆమెకు ఈ మాట వినేసరికి అసహ్యం వేసింది. ధారకం కాదు, నా పిండాకూడు తింటున్నాను అన్నాడు విసుగుతో. అల్లుడికి ఈ మాట వినపడలేదు. అయినా విన్నట్టు సంతోషించి అయితే మరీ మంచిది, కొన్నాళ్ళు అదే తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వుతో మరి మీకిప్పుడు మందు ఎవరిచ్చేది? అని అడిగాడు. ఈ మాట వినేసరికి మామకు పీకల దాకా కోపం వచ్చింది. అదంతా ఆయన దిగమింగుకుని ఎవరా? యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు. అయితే ఇంకేం, నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి. వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం లేదు అన్నాడు. మామకు కోపం వచ్చి ఇక ఏమీ మాట్లాడలేదు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా, భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు.
అతనికి భార్య బదులు అత్త ఎదురైంది. అల్లుణ్ణి చూడగానే ఆమెకు ఎక్కడలేని కోపము వచ్చింది. "ఏం బాబూ, మళ్ళీ ఏం తెచ్చావు? పిల్లలు నీ మూలాన నోరు మండి చస్తున్నారు. ఇంకా ఏడుస్తూనే ఉన్నారు" అని మందలించింది. ఈ మాటు పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కాలాగి, పంచెలాగి గోల చేయటం మొదలుపెట్టారు. మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో, "మనకి భలే అల్లుడు దొరికాడు. నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుందట వీడికి" అన్నాడు. ఈ మాట వినేసరికి అత్తకు ఏడుపు వచ్చింది. మనకు తెలియక ఆ చిన్నదాని గొంతు కోసామే అని ఏడవటం మొదలుపెట్టింది. పాపం చెవిటి అల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటిదారి పట్టాడు. పాపం ఆ వాళ అతనికి తిండి కూడా లేదు. ఇల్లు చేరుకునేసరికి అతని తాతలు దిగొచ్చారు. ఇదండి చెవిటి అల్లుడు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తనదాకా వస్తే అనే కథని చెప్పుకుందాం. కాంతయ్య, కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారులుగా కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్టల్లా తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వారందరూ ఆ కలహ కారణం తెలుసుకునేందుకు, ఇద్దరినీ శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య, కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో బారైన తెల్లని గడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య, కోటయ్య కళవళపడ్డారు. ప్రశాంతంగా అర్ధనిమీళిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించారు. తర్వాత కాంతయ్య, కోటయ్యలనే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు: "మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవటమే ఘోరం. కలహించుకునే వరకు, తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనబరచడం కూడా మానవ లక్షణం కాదు." ఇదంతా విని కాంతయ్య, కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఇంతలో ఓ యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుణ్ణి సమీపించి, "అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కోపం పొందకుండా ఉండడం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు" అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడుగాటి గడ్డాన్ని దువ్వుతూ, "ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెబుతున్నాను. ఎవరూ ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులు అయినా సరే" అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళారు. యువకుడు వృద్ధుణ్ణి సమీపించి, "తాతగారు" అన్నాడు. "ఏమిటి?" అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. "తాతగారు" అన్నాడు యువకుడు మళ్ళీ. "ఏమిటో చెప్పు" అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా. "తాతగారు" అన్నాడు యువకుడు మళ్ళీ. "ఏమిటో చెప్పరాదా" అన్నాడు వృద్ధుడు కాస్త కోపంగా చూస్తూ. "తాతగారు" అన్నాడు యువకుడు మళ్ళీ. "ఓరి వెధవా, నీకేమైనా పిచ్చా?" అన్నాడు వృద్ధుడు కళ్ళెర్రచేసి. "తాతగారు" అన్నాడు యువకుడు మళ్ళీ. "ఓరి సుంఠ, నీ డొక్క చీలుస్తా ఉండు" అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. యువకుడు నవ్వి, "ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు" అన్నాడు. వృద్ధుడు తల వంచుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చూచారా, ఇన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తనదాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో. మనిషి సంఘజీవి. శాంతం, కోపం, సంతోషం, బాధ, దుఃఖం ఇలాంటివి మానవునికి
సహజ నైజాలు. అందుచేత ఎవరైనా ఇద్దరు స్నేహితులు ఎప్పుడైనా ఏదైనా కారణం చేత గొడవ పడుతూ ఉంటే తోటివారు ఆ కలహ కారణమేమిటో విని ఇద్దరికీ సర్ది చెప్పి నచ్చజెప్పి మళ్ళీ కలిసేలా చేయాలి. అంతేకాని అసలు మానవునికి ఎప్పుడూ కోపమే రాకూడదు అంటూ అక్కర్లేని నీతివాక్యాలు వల్లెవేయకూడదు. ఇదండి 'తనదాకా వస్తే' అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.